జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24లోపు ఎన్నికల తేదీలపైన తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తేదీలను కేబినెట్ ఖరారు చేయొచ్చు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంత్రుల నుంచి సలహాలు తీసుకుని అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. రైట్ వాసు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి రోజు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎప్పటిలోపు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది? అలాగే బీసీ రిజర్వేషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఈరోజు జరగబోయేటువంటి తెలంగాణ క్యాబినెట్ చాలా కీలకం కాబోతోంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రధానంగా బీసీ 42% రిజర్వేషన్లు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే హైకోర్టులో ఈ నెల 24న ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, రిజర్వేషన్ల ఎంతవరకు వచ్చాయన్న అంశానికి సంబంధించి కూడా హైకోర్టుకు ఇప్పటికే వివరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో రిజర్వేషన్ల పైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ దగ్గర, ఇటు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి జీవో ఆర్డినెన్స్లు కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ఒక కీలక చర్చ జరగబోతోంది. అయితే 42% బీసీ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగపరంగా 50% మించకూడదు. కాబట్టి ఖచ్చితంగా కూడా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికలకు దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ డేట్ల సంబంధించి కావచ్చు, ఎన్నికలకు ముందుకెళ్లేందుకు కావచ్చు, ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి నోట్లు సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపబోతోంది. మిగతా అంశాలకు సంబంధించి చూసినట్టయితే గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి బిల్లుకు ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఇక ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర గీతం రచించినటువంటి అందశ్రీ మృతి తర్వాత కూడా ఆయన పేరు మీద ఒక స్మృతివనం నిర్మించాలన్నటువంటి ఒక ఆమోదం కూడా ఈరోజు క్యాబినెట్ తెలుపబోతోంది. ఇక మరో అంశానికి సంబంధించి కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో ఏదైతే కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీల అంశానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం పైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టెన్నెల్ తవ్వకానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా పర్యటించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించారు. కాబట్టి వచ్చినటువంటి ఆ రిపోర్ట్ల ఆధారంగా ఏదైతే మ్యాగ్నెట్ టెస్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, టెండర్ల విషయంలో కావచ్చు, మిగతా నిధుల సమకూరే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలక అంశం డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన 2 ఏళ్ల వారోత్సవాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని సిద్ధమైంది. కానీ ఈరోజు అంటే ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశానికి సంబంధించి 8వ తారీఖుకి సంబంధించి కూడా ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు. ఇక డిసెంబర్ 9 సంబంధించి రైజింగ్ తెలంగాణ 2047 పాలసీ డాక్యుమెంటు సంబంధించినటువంటి ఆవిష్కరణ కూడా జరగబోతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న విషయంపైన కూడా క్యాబినెట్లో చర్చించబోతా ఉన్నారు. ఇక ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమాల అంశానికి సంబంధించి చాలా కీలకంగా కూడా ఈరోజు చర్చ జరగబోతూ ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో పాటు విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఏదైతే రైజింగ్ తెలంగాణ 2047తో ఎలా ముందుకు వెళ్తుంది, లక్ష్యాలేంటి అన్న అంశంపైన కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్తుంది, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిపై అంశాలకు సంబంధించినటువంటి విషయంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రధానంగా స్థానిక ఎన్నికలు ప్రధాన అజెండాగా ఈరోజు క్యాబినెట్ భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు ఈ క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటగా
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే ఇటీవల హైకోర్టు విచారణ నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆదేశాలు అందినా కానీ మేము ఎన్నికలకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేశామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ ఎన్నికలకు నిర్వహించేందుకు ముందుకు వెళ్లాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఆ తర్వాత హైకోర్టు ఈ నెల 24న ఆ డేట్లతో పాటు నిర్వహించే అంశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ కూడా హైకోర్టు తెలిపే అవకాశం. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు అంటే దాదాపుగా నెల రోజుల్లో దాదాపుగా స్థానిక ఎన్నికలు అంటే డిసెంబర్లోనే పూర్తి చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తాం. రైట్ వాసు, రిజర్వేషన్ల అంశంతో పాటు అలాగే ఇప్పటివరకు ఎన్నికల కోడ్ అమలు వల్ల ఆగిపోయిన సంక్షేమ పథకాలను ఏ విధంగా స్పీడప్ చేయబోతుంది, అలాగే ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే డిసెంబర్ 7కి పరిపాలన పరంగా 2 సంవత్సరాలు పూర్తయ్యాయి, దానికి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది ఈ సర్కార్? ఇప్పుడు సర్కార్ ముందు ఉన్నటువంటి ప్రధాన అజెండా స్థానిక ఎన్నికల నిర్వహణ. ఇప్పటికే ఆలస్యం అవుతోంది, కేంద్రం నిధులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి పంచాయతీల్లో కానీ మండలాల్లో జిల్లాలకు సంబంధించి కూడా అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, నిధుల లేమీ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాబట్టొచ్చు అనేది ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి ఆ స్థానిక ఎన్నికలకు దాదాపుగా వెళ్ళబోతోంది. ఇక 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన నేపథ్యంలో ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం మీద ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలతో పాటు మిగతా సన్న బియ్యానికి సంబంధించి కావచ్చు, మహిళలకు చేసిన సంక్షేమం సంబంధించి కావచ్చు, ఇక రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు చేపడుతున్నటువంటి అనేక ఏదైతే ఫ్యూచర్ సిటీతో పాటు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి మూసీ ప్రక్షాళనతో పాటు మరోపక్క త్రిబుల్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇవన్నీ కూడా మరోపక్క మళ్ళీ కొన్ని అభివృద్ధి సంబంధించినటువంటి విమానాశ్రయాల సంబంధించి వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు అనుమతులు లభించిన నేపథ్యం కావచ్చు, మరోపక్క సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎస్ఎల్బీసీ టెన్నెల్ పూర్తి చేస్తామని ఒక లక్ష్యాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కాళేశ్వరం బ్యారేజీలు ఇప్పటికే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం పునర్నిర్మాణానికి సంబంధించి కూడా ఆ యొక్క ఎవరైతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారో ఎల్ఎన్టీ నుంచి కూడా నిధులు సేకరించి నిర్మాణం చేయాలి అన్నటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో వీటన్నిటి అనేక చాలా సుదీర్ఘమైనటువంటి అనేక ఇంపార్టెంట్ అయినటువంటి లక్ష్యాలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించబోతోంది. ఇక ప్రజా సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి రైతుల విషయంలో ఇప్పటికే కొనుగోలుకు సంబంధించినటువంటి సబ్సిడీతో పాటు బోనస్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, గిట్టుబాటు ధర కల్పించే అంశానికి సంబంధించి ఇటు పత్తి, జొన్న, వరి రైతులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం. అంటే రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు క్యాబినెట్ చర్చించబోతోంది. ఇక మిగతా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిధుల కొరత ఏమైనా ఉందా, నిధుల ఏ విధంగా సేకరించాలి, మరోపక్క ఆర్థిక వృద్ధి రేటును పెంచే అంశానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి, ప్రధానంగా తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఈరోజు కూడా కొన్ని కీలక అంశాలపైన చర్చించబోతా ఉంది. మొత్తానికైతే తెలంగాణలో రైజింగ్ తెలంగాణ 47 టార్గెట్ లక్ష్యాలు ఏంటి అనే దానిపైన కూడా ఎందుకంటే ఇప్పటికీ ఒక డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతూ ఉంది. కాబట్టి ఈ డిసెంబర్ 7తో కూడా 2 ఏళ్ల పాలన ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి సంబంధించి తదుపరి లక్ష్యాలను ఏ విధంగా ఛేదించాలి, ఇప్పటిదాకా ప్రజలకు చేసింది ఏంది, తర్వాత చేయాల్సింది ఏంది అన్న అంశంపైన కూడా 9 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించేందుకు ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలుపుతోంది. అది ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలను ఆకర్షించే విధంగా ప్రజాప్రభుత్వం చేసిన ప్రతి పని ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి మంత్రితో పాటు సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 9 రోజుల ఈ వారోత్సవాల్లో ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే లక్ష్యంతో కూడా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. మొత్తానికైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం జరిగేటువంటి 3 గంటల క్యాబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే రిజర్వేషన్ల అంశం ఇప్పటికే కేంద్రం దగ్గర, ఇక్కడ గవర్నర్ దగ్గర, ఇటు కోర్టుల్లో కూడా ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కోర్టులు కూడా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలేదని చెప్పినటువంటి ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో 42% కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సేమ్ టైం ఎక్కడైతే కేంద్రంలో బీజేపీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి కేంద్రం పైన నేపం మోపే ఆలోచనలో ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా బిల్లులకు సంబంధించి కేంద్రమే ఆమోదించాలి కాబట్టి
అంటే ఒత్తిడి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోపక్క కేంద్రానికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఖచ్చితంగా కూడా ఒక ఒత్తిడి కూడా కేంద్రం పైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ స్థానిక ఎన్నికలకు మాత్రం వెళ్ళడానికి దాదాపుగా సిద్ధమవుంది. ఈరోజు సాయంత్రానికి స్థానిక ఎన్నికలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహణ అంటే ఖచ్చితంగా 24వ తారీఖు హైకోర్టులో ఒక డేట్లతో పాటు ముందు జడ్పీటీసీనా ఎంపీటీసీనా అంశాన్ని స్పష్టం చేసి ఆ తేదీలు కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.